మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానములు అవి ఎన్ని ఉన్నప్పటికీ అవన్నీ కూడా అవునన్నట్టుగానే ఉన్నవి అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. వాగ్దానములన్నీ కూడా దేవుని శక్తితో కూడుకున్నవి, దేవుని అభిషేకముతో కూడుకున్నటువంటివి, దేవుని కార్యములతో కూడుకున్నటువంటివి. అంత మాత్రమే కాదు, ఆ వాగ్దానములన్నీ కూడా మన జీవితాలలో నెరవేరునట్టుగా ఉన్నాయి. కనుక దేవుని వాగ్దానములను క్రమము తప్పకుండా ప్రతిరోజు కూడా మనం విని దైవ దీవెనలు పొందుదాము. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జెకర్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనము. నేను నీకు తోడైయున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయం 10వ వచనము. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొనుడి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 24వ వచనము. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనపడుచున్నది. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 2వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును, మీరు ఊరకయే ఉండవలెనని. నిర్గమాకాండం 14వ అధ్యాయం 14వ వచనము. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. 91వ కీర్తన 7వ వచనము. నా శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరిగి లేతును. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనము. స్వస్థత నీకు శీఘ్రముగా లభించును. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనము. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. లూకా సువార్త 1వ అధ్యాయం 50వ వచనము.
నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 12వ వచనము. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను వారిని నడిపింతును. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనము. నీ సమస్త శత్రువులు నీ ఎదుట నుండి పారిపోవునట్లు చేసేదను. నిర్గమాకాండం 23వ అధ్యాయం 27వ వచనము. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును. 146వ కీర్తన 7వ వచనము. అయితే మీరు బలహీనులు కాక ధైర్యము తెచ్చుకొనుడి, మీ కార్యం సఫలమవును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనము. కుడివైపునకును ఎడమ వైపునకును నీవు వ్యాపించెదవు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 3వ వచనము. యెహోవాను వెదుకుడి, ఆయన బలమును వెదుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. 104వ కీర్తన 105వ కీర్తన 4వ వచనము. నా సన్నిధిని కన్నీరు విడిచితివి గనుక నీ మనవిని నేను ఆలకించితిని. దినవృత్తాంతముల 2వ గ్రంథం 34వ అధ్యాయం 27వ వచనము. సమస్తమైన కీడులలో నుండి నిన్ను తప్పించి నేను నీ పిల్లలను ఆశీర్వదించెదను. ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనము. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. 50వ కీర్తన 15వ వచనము. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. 61వ కీర్తన 2వ వచనము. మీరు బహుమానము పొందునట్లుగా పరుగెత్తుడి,
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 24వ వచనము. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనము. నేను మిమ్మును ఓదార్చువాడను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 12వ వచనము. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. 138వ కీర్తన 8వ వచనము. మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. 116వ కీర్తన 8వ వచనము. యెహోవా వలననే నాకు సహాయము కలుగును. 121వ కీర్తన 2వ వచనము. యెహోవా 1000 తరముల వరకు కృపచూపువాడు. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనము. నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనము. కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము. ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. 112వ కీర్తన 1వ వచనము. యెహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనము. యెహోవా నీ ముందర నడుచును. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనము. తండ్రి లేని వారికి నీవే సహాయుడవై ఉన్నావు. 10వ కీర్తన 14వ వచనము. నేను మీకు ఖ్యాతిని మంచి పేరును తెప్పింతును. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనము. యెహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుము. 4వ కీర్తన 6వ వచనము. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనము.
యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24వ వచనము. వారి మొర ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును. జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనము. జీవజలముల బుగ్గలోని జలమును నేను అనుగ్రహింతును. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనము. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనము. యెహోవా నలుదిశలను నాకు నెమ్మది దయచేసి ఉన్నాడు. రాజుల మొదటి గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనము. నీ దినముల లెక్క సంపూర్తి చేసేదను. 20 నిర్గమకాండం 23వ అధ్యాయం 26వ వచనము. పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదము. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనము. ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చెదను. దినవృత్తాంతముల 2వ గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనము. దేవా, మా రక్షక, మమ్మును రక్షించుము, మమ్మును చేర్చుకునుము. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 16వ అధ్యాయం 35వ వచనము. నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనము. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనము. నిన్ను ఆశ్రయించు వారందరూ ఆనంద ధ్వని చేయుదురు. 5వ కీర్తన 11వ వచనము. నీ వెలుగును పొందియే మేము వెలుగును చూచుచున్నాము. 36వ కీర్తన 9వ వచనము. నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. 50వ కీర్తన 15వ వచనము. నేను జనులకు అద్భుతములను కనపరుతును. మీకా గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనము. మనము అంధకార క్రియలను విసర్జించుదము. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 12వ
వచనము. ఆయనే ప్రేమించెను గనక మనము ప్రేమించుచున్నాము. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. 51వ కీర్తన 17వ వచనము. విశ్వాసమందు స్థిరపరచబడుచు నడుచుకొనుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనము. తనకు నిజముగా మొరపెట్టు వారికందరికిని యెహోవా సమీపముగా ఉన్నాడు. 145వ కీర్తన 18వ వచనము. ఆయన యందు విశ్వాసముంచువాడు సిగ్గుపరచబడడు. రోమాపత్రిక 9వ అధ్యాయం 33వ వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 1వ వచనము. మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనము. మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనము. మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనెను. లూకాసు వార్త 21వ అధ్యాయం 28వ వచనము. మేలు కలుగ చేయుటకై ఆయనను ఆశ్రయించు వారికందరికిని మా దేవుని హస్తము తోడుగా ఉండును. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనము. నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 26వ వచనము. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. 40వ కీర్తన 1వ వచనము. మనుష్యుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయము. 108వ కీర్తన 12వ వచనము. నీవు వృద్ధి పొందుదువు,
మొదటి దినవృత్తాంతముల గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనము. పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26వ వచనము. నలిగిన వారికి తాను మహాదుర్గమగును. 9వ కీర్తన 9వ వచనము. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును. యోబు గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనము. ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 10వ వచనము. నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనము. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగ చేయుచున్నది. 94వ కీర్తన 19వ వచనము. వినయము గల వారిని ఆయన రక్షించును. యోబు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనము. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. 119వ కీర్తన 165వ వచనము. ప్రభువే ఆత్మ, ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము నుండును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనము. ఆయన యందల విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనము. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనము. నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదుకుడి. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనము. దేవుడు ఈ వాగ్దానములను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడవైన దేవుడా, మహాగణుడవైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు. మీరిచ్చినటువంటి వాగ్దానములన్నిటిని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం.
ఈ వాగ్దానముల ద్వారా మాకు ధైర్యము కలుగచేసి, మాకు నెమ్మది కలుగచేసి, మాకు ఆదరణ కలుగచేసి, ప్రభువా మమ్ములను నాయన ఆదరించి ఓదార్చి నడిపించుమని కృతజ్ఞతలు తెలియజేస్తూ, నెమ్మదితో సమాధానముతో నింపమని మీకే మహిమ ఆరోపిస్తూ, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.